ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ తర్వాత ప్రతి టీంలో ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే మతీషా పతిరానాని 13 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది. వీళ్ళు ఆక్షన్ లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కి 10 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారు. డివోన్ కాన్వాయ్ ని 6 కోట్ల 25 లక్షలు ఇచ్చి తిరిగి దక్కించుకున్నారు. రచిన్ రవీంద్రని 4 కోట్లతో ఆర్టీఎం కార్డు ద్వారా తిరిగి జట్టులోకి తీసుకున్నారు. శామ్ కరణ్ 2 కోట్ల 40 లక్షలకి తిరిగి సిఎస్కే జట్టులో చేరాడు. తను గతంలో కూడా సిఎస్కే తరపున చాలా బాగా రాణించాడు. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ నాథన్ ఇలియాస్ 2 కోట్లకి సిఎస్కే టీంలో చేరాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జే ఓవర్టన్ 1,50,00,000 లక్షలకి సిఎస్కే జట్టులో చేరాడు. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఓవర్సీస్ ప్లేయర్స్ ని చూస్తే వీళ్ళు ట్రిస్టన్ స్టబ్స్ ని 10 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. వేలంలో మిచెల్ స్టార్క్ ని 11 కోట్ల 75 లక్షలకి దక్కించుకున్నారు. జేక్ ఫ్రేసర్ మెగ్గర్క్ ని 9 కోట్లకి ఆర్టీఎం కార్డు ద్వారా తిరిగి డీసీ జట్టులో చేర్చుకున్నారు. హ్యారీ బ్రూక్ ని 6 కోట్ల 25 లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారు. ఫాఫ్ డూప్లిసిస్ కి 2 కోట్లు ఇచ్చారు. డొనోవన్ ఫెరేరాకి 75 లక్షలు, దుష్యంత్ చమీరాకి 75 లక్షలు ఇచ్చి డీసీ టీం ఓవర్సీస్ ప్లేయర్స్ ని కొనుగోలు చేసింది. ఇంకా గుజరాత్ టైటన్స్ టీం విషయానికి వస్తే వీళ్ళు రషీద్ ఖాన్ కి 18 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. వేలంలో జోస్ బట్లర్ కి 15 కోట్ల 75 లక్షలు ఇచ్చి టీంలో చేర్చుకున్నారు. కగిసో రబడాకి 10 కోట్ల 75 లక్షలు ఇచ్చారు. వెస్టిండీస్ బ్యాటర్ మంచి ఫినిషర్ అయిన ఎస్ రుదర్ఫర్డ్ కి 2 కోట్ల 60 లక్షలు ఇచ్చారు. సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ ఈ మధ్య కాలంలో మంచి ఫామ్ లో ఉన్న గెరాల్డ్ కోయిట్జీకి 2 కోట్ల 40 లక్షలు ఇచ్చారు. న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళకి 2 కోట్లకే దక్కాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ కరీం జన్నత్ కి 75 లక్షలు ఇచ్చి ఓవర్సీస్ ప్లేయర్స్ ని కొనుగోలు చేసింది. ఇంకా కోల్కతా నైట్ రైడర్స్ టీం విషయానికి వస్తే వీళ్ళు సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్ కి 12 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. ఆక్షన్ లో ఆండ్రిచ్ నోకియాకి 6 కోట్ల 50 లక్షలు చెల్లించారు. క్వింటన్ డీకాకి 3 కోట్ల 60 లక్షలు ఇచ్చారు. ఇంకా 2 కోట్ల 80 లక్షలతో స్పెన్సర్ జాన్సన్ ని దక్కించుకున్నారు. మొయిన్ అలీకి 2 కోట్లు ఇచ్చారు. రెహ్మనుల్లా గుర్బాజ్ ని 2 కోట్లతో తిరిగి కేకేఆర్ సొంతం చేసుకుంది. రోమన్ పోవల్ కి 1.5 ఇచ్చి జట్లో చేర్చుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ టీం విషయానికి వస్తే నికోలస్ పూరన్ ని 21 కోట్లతో రిటైన్ చేసుకుంది. వీళ్ళు ఆక్షన్ లో డేవిడ్ మిల్లర్ ని 7 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేశారు. వీళ్ళు మిచెల్ మార్ష్ కి 3 కోట్ల 40 లక్షలు చెల్లించారు. ఏడియన్ మక్రమ్ కి 2 కోట్లు ఇచ్చి జట్లో చేర్చుకున్నారు. మాథ్యూ బ్రిడ్జి 75 లక్షలతో జట్టు సొంతమయ్యాడు. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్ షమర్ జోసెఫ్ కి 75 లక్షలు ఇచ్చి ఆర్టీఎం కార్డు ద్వారా ఎల్ఎస్జీ తిరిగి సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే వీళ్ళు ఫారిన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోలేదు. ఆక్షన్ లో ట్రెంట్ బౌల్ట్ కి 12 కోట్ల 50 లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారు. విల్ జాక్స్ ని 5 కోట్ల 25 లక్షలు ఇచ్చి జట్లో చేర్చుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అల్హా గన్ జఫర్ ని 4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేశారు. మిచెల్ శాట్నర్ ని 2 కోట్లు కొనుగోలు చేశారు. సౌత్ ఆఫ్రికన్ వికెట్ కీపర్ రియాన్ రికెల్టన్ ని ₹1 కోటి జట్లో తీసుకున్నారు. లిజార్డ్ విలియమ్స్, రీస్ టూప్లెల్ ని 75 లక్షలు ఇచ్చి జట్లో చేర్చుకున్నారు. బెవాన్ జాన్ జాకబ్స్ ని బేస్ ప్రైజ్ 30 లక్షలతో జట్లో చేర్చుకున్నారు. పంజాబ్ కింగ్స్ కూడా ఫారిన్ ప్లేయర్స్ ఎవరిని రిటైన్ చేసుకోలేదు. వీళ్ళు ఆక్షన్ లో మార్కస్ స్టోయినిస్ కి 11 కోట్లు చెల్లించారు. మార్కో జాన్సన్ కి 7 కోట్లు ఇచ్చి జట్లో చేర్చుకున్నారు. మరొక ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ని 4 కోట్ల 20 లక్షలతో తిరిగి జట్లోకి చేరాడు. ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్ 2 కోట్ల 60 లక్షలతో జట్టు సొంతమయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఉమర్జాయ్ కి 2 కోట్ల 40 లక్షలు చెల్లించారు. ల్యూక్ ఫెర్గ్యూసన్ 2 కోట్లతో పంజాబ్ సొంతమయ్యాడు. మరొక ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అరోన్ హ్యాడ్లీకి 1,25 లక్షలు ఇచ్చారు. స్కేవియర్ బ్రాట్లెట్ ని 80 లక్షలతో పంజాబ్ సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వీళ్ళు షెమ్రాన్ ఎట్మేయర్ ని 11 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు ఆక్షన్ లో జాఫ్రా ఆర్చర్ ని 12 కోట్ల 50 లక్షలు ఇచ్చి జట్లో చేర్చుకున్నారు. శ్రీలంక టాప్ ఆల్రౌండర్ వియాందు హస్రంగాకి 5 కోట్ల 25 లక్షలు చెల్లించారు. మరొక శ్రీలంకన్ మిస్టరీ స్పిన్నర్ మహేష్ తీక్షణని 4 కోట్ల 40 లక్షలతో జట్లో చేర్చుకున్నారు. ఫజల్ హక్ ఫరూకీని 2 కోట్లు ఇచ్చి జట్లో చేర్చుకున్నారు. సౌత్ ఆఫ్రికన్ అండర్-19 టీంలో సెన్సేషన్ అయిన క్వెన్ మఫాకాని 1.5 ఇచ్చి జట్లో చేర్చుకున్నారు. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విషయానికి వస్తే వీళ్ళు ఫారిన్ ప్లేయర్స్ ఎవరిని రిటైన్ చేసుకోలేదు. ఆక్షన్ లో 12 కోట్ల 50 లక్షలు ఇచ్చి జోష్ హేజల్వుడ్ ని తీసుకున్నారు. ఫిల్ సాల్ట్ కి 11 కోట్ల 50 లక్షలు చెల్లించారు. లియామ్ లివింగ్ స్టోన్ ని 8,75,000 ఇచ్చి కొనుగోలు చేశారు. టీమ్ డేవిడ్ కి 3 కోట్లు ఇచ్చి జట్లో చేర్చుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్ సెన్సేషన్ 3 ఫార్మెట్లలో డెబ్యూట్ చేసిన జాకబ్ బేథల్ కి 2 కోట్ల 60 లక్షలు ఇచ్చారు. నువాన్ తుషారాకి 1,60 లక్షలు ఇచ్చారు. రొమారియో షెఫర్డ్ కి 1,50,00,000 ఇచ్చి జట్లో చేర్చుకున్నారు. లుంగి ఎంగిడిని ₹1 కోటి జట్లో చేర్చుకున్నారు. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే వీళ్ళు హెన్రిచ్ క్లాసన్ కి 23 కోట్లు, ప్యాట్ కమిన్స్ కి 18 కోట్లు, ట్రావిస్ హెడ్ కి 14 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. ఆక్షన్ లో ఆడమ్ జంపాకి 2 కోట్ల 40 లక్షలు చెల్లించారు. ఈశాన్ మలింగాకి 1,20,00,000 చెల్లించారు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన బ్రైడన్ క్రేజ్ కి ₹1 కోటి చెల్లించారు.
శ్రీలంక ఆల్రౌండర్ కిమాందు మెండిస్ ని 75 లక్షలతో జట్లో చేర్చుకున్నారు. ఇది ప్రతి టీంలో ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్ట్. ఈ 10 కాంబినేషన్స్ లో ఏ కాంబినేషన్ బాగా బలంగా కనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.